సమస్యలు. శ్రీశైలం డ్యాం దిగువన ఏర్పడిన 143 అడుగుల గొయ్యిని నిపుణుల బృందం పరిశీలించింది. 2009లో కృష్ణానదికి వచ్చిన భారీ వరదలతో ఏర్పడ్డ ఈ గొయ్యి ఏటా పెరుగుతూ మరింత పెద్దదవుతుండటంపై ఆందోళన వ్యక్తం అవుతుండటంతో డ్యాం భద్రతపై నిపుణుల ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నారు. మరమ్మత్తు పనులు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలను నిపుణులు పరిశీలించారు. ఇప్పుడు ఎప్పుడైనా స్లిప్ అవుతున్నాం దానికి ఏంటంటే బంతిపూలకు తప్పనిసరిగా మనము ప్రొటెక్షన్ అరేంజ్మెంట్ చేయాలి. బంతిపూలు ఫర్దర్స్ కావాలి కాబట్టి ఈ లోపల ఏమవుతుందంటే అది ఫౌండేషన్ వైపుకు ముందరికి జరగకుండా కొద్దిగా ప్రొటెక్షన్ చేయాలి. కాబట్టి టెంపరీ ప్రొటెక్షన్స్ ఏం చేయాలనేది ఇదివరకు సిలిండర్స్ వేశారు. సిలిండర్స్ వేసిన తర్వాత కూడా గొయ్యి విస్తరించకుండా గతంలో అత్యవసరంగా మరమ్మతులు చేశారు. ఇప్పుడు ఎండాకాలంలో గొయ్యి పరిస్థితిని మరోసారి అధ్యయనం చేసి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణుల బృందం పరిశీలించింది. గొయ్యి వల్ల శ్రీశైలం డ్యాం కుప్పకూలే ప్రమాదం ఉందని, అదే జరిగితే దిగువన నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లకు భారీ నష్టం జరుగుతుందని తెలంగాణ డ్యాం సేఫ్టీ కమిటీ ఎన్డీఎస్ఏ కృష్ణా బోర్డుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈఎన్సీ అనిల్ కుమార్ ఫిర్యాదుపై స్పందించి నిపుణులు రంగంలోకి దిగారు. డ్యాం గొయ్యి పరిస్థితిని పరిశీలించారు. పైనేమో మనకు ఈ అప్రోచ్ ఉంది, దాని కింద కాంక్రీట్ ఉంటుంది. ఆ కాంక్రీట్ కొద్దిగా డ్యామేజ్ అయితే ఆ కాంక్రీట్ మళ్ళీ మనం ఫిల్అప్ చేసేసి ఈ సిలిండర్స్ మళ్ళీ మనము వెల్డింగ్ చేసేసుకొని అది చేసుకుంటే సిలిండర్స్ ఎక్కుతాయి. దానికి సంబంధించింది ఆ వర్క్ కూడా జరుగుతుంది. సో అక్కడికి మనం యాక్సెస్ కావాలంటే మెటీరియల్ అంతా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, దానికి సంబంధించిన ప్రొటెక్షన్ వర్క్స్. తర్వాత కొద్దిగా మనకు అక్కడ పైన హిల్స్లోపు 904 పైన కొద్దిగా షార్ట్ క్రీటింగ్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. దానికి ఏంటంటే బంతిపూలకు తప్పనిసరిగా మనము ప్రొటెక్షన్ అరేంజ్మెంట్ చేయాలి. బంతిపూలు ఫర్దర్స్ కావాలి కాబట్టి ఈ లోపల ఏమవుతుందంటే అది ఫౌండేషన్ వైపుకు ముందరికి జరగకుండా కొద్దిగా ప్రొటెక్షన్ చేయాలి. కాబట్టి టెంపరీ ప్రొటెక్షన్స్ ఏం చేయాలనేది. శ్రీశైలం డ్యాం గ్యాలరీ పరిసరాల్లో నిపుణుల బృందం పరిశీలించింది. ప్లాంజ్ పూల్ పనులను చేయాలంటే ముందుగా ప్లాంజ్ పూల్ వద్దకు రహదారి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని గుర్తించింది. వరదల సమయంలో డ్యాం దిగువన కోతకు గురైన కొండ ప్రాంతాన్ని బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో నిపుణులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. అధ్యయనంలో తేలిన అంశాలను ఎస్సీ శివకుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆ సజెషన్స్ ప్రకారము సిలిండర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా, ప్లంజ్ పూలు మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు. ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనాయంటే మనకు ఒక 12 దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది, కొన్ని ఇంకా పార్షియల్ డ్యామేజ్ అయినాయి. సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నమాట. ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు. సెంట్రల్ CWPRS పునే వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము. ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వాటికి ఈ బంతిపూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కవర్ అయిపోయింది. దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనే దానికి, సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అనేదానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా, అవి ఇమీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు. చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి, దాని కింద ఎంత కవర్ అయింది పొజిషన్ తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలి కాంక్రీట్ అనేది దాని మీద సజెస్ట్ చేస్తాం. సో దానికి సంబంధించిన వర్క్స్ చేయడానికి ఈ ప్రొటెక్షన్ వర్క్స్ ఇవన్నీ చేయాలి. యాక్సెస్ రోడ్డు, దానికి సంబంధించి ఇప్పుడు డిజైన్స్ ఇవ్వడానికి సిలిండర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు